హాయ్ గైస్, నిన్నైతే ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. సో చాలామంది అయితే అడుగుతున్నారు ఏ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందని అయితే. సో ఈ వీడియోలో అయితే నేను దాన్ని అయితే క్లియర్ చేస్తాను. సో చాలామంది అయితే బ్రో నాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది, అండ్ నాకు సిఎస్సి వస్తుందా రాదా, అండ్ సో ఈ విధంగా అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను దీంట్లో అయితే ఆన్సర్ చేయబోతున్నాను. సో ముందుకైతే మనకి ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. సో దాంట్లో అయితే విజిట్ అవ్వండి మీరు. సో ఈ లింక్ వచ్చేసరికి మన టెలిగ్రామ్లో అయితే ఇస్తున్నాను. సో ఎప్పుడే పోస్ట్ చేస్తున్నాను చూడండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ చూసుకోండి, CS_Sharan_YT అని ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే సెట్ చేస్తే దీన్ని వస్తుంది, లేదంటే మన డిస్క్రిప్షన్లో కూడా అయితే ఈ లింక్ అయితే మనం ఇస్తాము. సో మీరైతే జాయిన్ అయిపోయి చూసేయండి. ఓకే, సో ఇప్పుడు అసలు ఏ విధంగా చూడాలని అయితే మనమైతే చెప్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఇది సీరియల్ నెంబర్. ఓకే, పనికొచ్చే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఇన్స్టిట్యూషన్ నేమ్ చూసుకోండి అండ్ కాలేజ్ టైప్ చేసుకోండి. ఇది ప్రైవేట్ యూనివర్సిటీయా లేదంటే గవర్నమెంట్దా అనేది అయితే మీకు, అండ్ ఇక్కడ ప్లేస్ చూసుకోవచ్చు, ఇది డిస్ట్రిక్ట్ చూసుకోవచ్చు, అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఏ కింద ఉన్నాయా లేదంటే ఎస్ఏ కింద ఉన్నాయా కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మీరు ఎస్టాబ్లిష్ డేట్ కూడా, ఎస్టాబ్లిష్ ఇయర్ కూడా అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రాంచ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఓసీ బాయ్స్కి, ఓసీ గర్ల్స్కి, ఎస్సీ, ఎస్టీ, సో ఈ విధంగా అయితే క్యాస్ట్ వైజ్గా అయితే సపరేట్గా ఉన్నాయి. ఇది ఎవరో ప్రైవేట్గా ఇచ్చిన వాళ్ళు అయితే కాదు, ఇది అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాలేజ్ ప్రొటెక్టర్. సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి అయితే ఓకే ఇక్కడ ఓసీ బాయ్స్ చూసుకోవచ్చు. సో 503 ర్యాంక్ అయితే ఇక్కడ ఉంది కదా. సో 503 ర్యాంక్ లేదా అంతకంటే పైన ఉన్న వాళ్ళకైతే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అయితే ఇది వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీ. సో దీంట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్, సో ఈ విధంగా అయితే మీరైతే చెక్ చేసుకోండి. సో మీ యొక్క క్యాస్ట్ దగ్గరికి అయితే రండి. సో ఇక్కడ ఓసీ బాయ్స్ అయితే ఓసీ, ఓసీ గర్ల్స్ అయితే ఓసీ గర్ల్స్, సో ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో ఓకే, నెక్స్ట్ ఇంకా చూపిస్తాను ఉందండి. ఓకే, సో ఇలా పక్క వచ్చేయండి. ఓకే, ఇక్కడ బీసీ కూడా ఉంది, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ర్యాంకులు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్రో నాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది, నాకు సిఎస్సి వస్తుందా అంటే, సో ఇక్కడ మీరు వెనక నుంచి చూడాలనుకుంటే మాత్రం సో ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్యాస్ట్ మీద క్లిక్ చేస్తే వెనక నుంచి ముందుకు వస్తుంది, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ముందు నుంచి వెనక్కి వస్తుంది. సో దీని మీద అయితే నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే వెనక నుంచి అయితే ముందుకు వచ్చింది. సో ఓకే, సో ర్యాంక్ అనేది చెక్ చేద్దాం మనం. సో ఇక్కడ గర్ల్స్కి అయితే ఉంది చూడండి. సో 74,000 3E అయితే ఉంది. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు కాలేజ్ అయితే చూసుకోండి. ఇది ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంట, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. సో ఇక్కడ ప్లేస్ కూడా అయితే ఇక్కడ మీకు చూపించడం జరిగింది, అండ్ ఇక్కడ బ్రాంచ్ కూడా అయితే చూపించడం జరిగింది. సో వాళ్ళ ఒక ర్యాంకు సో 74,000 ఓసీ గర్ల్కి వస్తే సో ఈ యొక్క కాలేజీలో అయితే రావడం జరుగుతుంది. సో ఓకే, మీ ర్యాంక్ అయితే ఇక్కడ ఓసీ బాయ్స్కి అయితే ఇక్కడ ఏం లేదు కదా. సో ఇలా అయితే పక్క వచ్చేసి సో ఇక్కడ 2 మీద అయితే క్లిక్ చేయండి. సో మేబీ ఇక్కడ ఉండొచ్చు. ఓకే, సో ఓసీ బాయ్స్ దగ్గరికి అయితే రండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 1,21,000. సో ఈ ర్యాంక్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఇది చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ. సో 1,21,000 ర్యాంక్ వస్తే మాత్రం కాకినాడలో ఈ యొక్క యూనివర్సిటీలో అయితే వస్తుంది. సో ఈ విధంగా మీ యొక్క ర్యాంక్ బట్టి అయితే చూసుకోండి. అండ్ గ్రూప్ వచ్చేసరికి ఎంఈసీ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈసీఈ, సో సిఎస్సి వచ్చేసరికి
ఇదిగోండి ఈ యొక్క కాలేజీలో అయితే ఉంది, వికేఆర్, విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఇది వచ్చేసరికి గుడివాడలో ఉంది. సో ఇక్కడ సిఎస్సి అయితే ఉంది ఈ యొక్క ర్యాంక్కి. సో మీరైతే ర్యాంక్ అయితే చూసుకోండి. సో ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, సో ఎస్సీ, ఎస్టీ, సో ఈ విధంగా అయితే వెబ్సైట్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చున్నారు. సో ఇది వచ్చేసరికి ఎలాంటి ప్రైవేట్ వాళ్ళు అయితే కాదు, ఇది అఫీషియల్గా గవర్నమెంటే ఇచ్చింది ఈ డేటా అనేది. సో చెక్ అయితే చేసుకోండి. సో ఇదొక కాలేజ్ సిఎస్సి ఇచ్చేది. అండ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కృష్ణ చైతన్య. సో ఇక్కడ 1,741 చూసుకుంటే, సో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీ. సో ఈ కాలేజీలో అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా అయితే మీరైతే చెక్ చేసుకోండి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ ఉంది అండ్ ప్లేస్ వైజ్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ ప్లేస్ వైజ్ కావాలంటే మీరైతే ప్లేస్ వైజ్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ప్లేస్ వైజ్గా వస్తుంది. సో ఇవన్నీ భీమనిపట్నం, భీమవరం, సో భీమవరంలో ఉన్న కాలేజెస్ అన్నీ ఇవి కూడా. సో ర్యాంక్ కూడా అయితే ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి మీరు. సో ఇక్కడ చీరాల, చిత్తూరు, ఎక్సెట్రా, చిలకలూరుపేట. సో ఈ విధంగా అయితే మీరు అయితే చెక్ చేసుకోండి, వెబ్సైట్కి విజిట్ అయిపోయి. సో ఇది మ్యాక్సిమం ఇదే కాలేజెస్ అయితే మీకు రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే వచ్చింది. సో మీ యొక్క ర్యాంక్ అయితే చెక్ చేసుకొని, అండ్ మీ ర్యాంక్ వచ్చింది కదా, సో మీ ర్యాంక్ చూసుకొని ఇక్కడైతే చూసుకోండి మీ ర్యాంక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. సో దాన్ని బట్టి అయితే మీరు ఒక అంచనా అయితే వేసుకోండి. థ్యాంక్ యూ.